Hi students, TGEAP set 2025 ఇయర్ కి గాను ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కోసం వెబ్సైట్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో అప్లికేషన్ పెట్టుకోవడానికంటే ముందు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాయడం జరిగింది. అదేందన్నా చూద్దాం. ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ TGEAP set 2025 is enabled. However, before filling online application, candidate is advised to go through the detailed notification and instruction booklet అని ఇవ్వడం జరిగింది. అయితే మరి ఎందుకు ఈ బుక్లెట్ చదవమంటున్నారు? ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అసలు ఈ వెబ్సైట్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ కన్నారు, ఇప్పుడు 1కి మార్చారు. మరి ఆ మార్పులు చేర్పులు ఏం జరిగాయి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కనుక మన ఛానల్లో ఇప్పుడు మీరు కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అయితే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఇది అంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఒకటే చేంజ్ ఉంది. అదేంటిదంటే బుక్లెట్లో లాస్ట్లో డెఫినేషన్ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అని ఉండేది. దాన్ని కాస్త తీసేసి ఏమని మార్చారు అని అంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అని కొత్తగా చేర్చడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ 2027 to 2025 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జీవో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ MS నెంబర్ 15ని హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు డేటెడ్ 27 to 2025 నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమని చెప్పారన్నది ఒక్కసారి చూస్తే కనుక అడ్మిషన్లో 85% లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారంట. నెక్స్ట్ ఇంకొక 55% సీట్స్ అన్నది అన్రిజర్వ్గా ఉంచుతున్నారట. అవి ఎవరికి అన్నది చెప్పడం జరుగుతుంది. అది కనుక ఒక్కసారి చూస్తే who have residing in the state for total period of 10 years excluding period of study outside state, అంటే ఎవరైతే 10 సంవత్సరాల నుంచి తెలంగాణ స్టేట్లో ఉంటూ బయట చదువుకున్నా కానీ వాళ్ళు ఎలిజిబులే అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ఎంప్లాయ్ ఆఫ్ దిస్ స్టేట్, అంటే ఈ స్టేట్లో జాబ్ చేస్తున్న వాళ్ళ పిల్లలు, లేదనుకుంటే అంటే తెలంగాణ స్టేట్లో జాబ్ చేస్తున్న వాళ్ళ పిల్లలు, అలాగనే సెంట్రల్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ లోకల్ బాడీస్ కానీ యూనివర్సిటీల్లో కానీ అదర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద స్టేట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకి ఎలిజిబుల్. అంటే తెలంగాణ రిలేటెడ్ కూడా వర్క్ చేస్తున్న గవర్నమెంట్ జాబు పిల్లలందరికీ ఈ యొక్క 15% అన్రిజర్వ్ కోటాలా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ స్పౌజ్ ఆఫ్ దోస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్, అంటే పిల్లలు అంటే భార్య పిల్లలు కానీ భర్త పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఎలిజిబుల్ అంటున్నారు. అదే ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ కానీ సెంట్రల్ కానీ లేదనుకుంటే లోకల్ బాడీస్ కానీ యూనివర్సిటీలో కానీ. సో ఇలా కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఏంటంటే ఇంకో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళ కానీ లేదనుకుంటే తెలంగాణలో జాబ్ చేస్తున్న వాళ్ళ పిల్లలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ యూనివర్సిటీలలో కానీ ఇలా వర్క్ చేస్తున్న పిల్లలందరూ కూడా 15% కేటగిరీలో అన్రిజర్వ్ కింద రావడం జరుగుతుంది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఒక కండిషన్. అది అంతకుముందేమో అన్రిజర్వ్డ్ అని ఉండే, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని ఉండే, ఇప్పుడేమో రిజర్వ్డ్ అని మార్చడం జరిగింది. ఒక మార్పు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక ఇన్స్ట్రక్షన్స్లో కనుక చూస్తే లాస్ట్లో ఇన్స్ట్రక్షన్ కింద నోట్ అని పెట్టేసి లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా షల్ బి సబ్జెక్టెడ్ టు సబ్స్టిట్యూషన్ యాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 317D ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంటల్ ఆర్డర్ 1974, ఇట్స్ అమిడెంట్స్ అండ్ సెక్షన్ 95 ఆఫ్ AP రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒక పాయింట్ ఉండే. ఈ పాయింట్ని తీసేసి మొత్తానికి లాస్ట్ 4 పాయింట్స్ మాత్రమే ఉంచారు. సో ఇదండి ఒక ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఒక పాయింట్ మార్చడం జరిగింది. అలాగనే మనకు నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఒక పాయింట్ తీసేయడం జరిగింది. సో ఇది మాత్రమే మార్పులు చేర్పులు. సో మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే మిగతా నోటిఫికేషన్లో ఏదైతే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఒక్కటి మారింది. అంతకుముందు 25/2/2025 ఉండేది, అది కాసి ఇప్పుడు
మనకి 1 ఆగస్టుకి మారడం జరిగింది, మార్చ్కి మారడం జరిగింది. మిగతా డేట్స్ అన్నీ యాజ్ యూజువల్ సేమ్గా ఉంచడం జరిగింది. సో ఇది మాత్రం కొంచెం ఫాలో అయ్యి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో మరి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫామ్ ఎలా మీరు ప్రొసీడ్ కావాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.